H23 ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు కొండ శ్రీనివాస్. నేను దాతల ద్వారా వచ్చినటువంటి భవన నిర్మాణాన్ని ఈ విధంగా ప్రపోజ్ చేసినప్పుడు ఏ రోజు కూడా ఎందుకు ఎలా ఇలా అని ఒక్క క్వశ్చన్ లేదు, అభినందిస్తూనే ముందుకెళ్ళమన్నారు. ఈ అవసరం ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఎప్పుడూ అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి, మనల్ని ఆశీర్వదిస్తూ అన్ని విధాల సహకరించిన వ్యక్తికి మనం ఈ పాఠశాల ఎప్పుడు రుణపడి ఉండాలని కోరుకుంటూ వారికి గట్టిగా ధన్యవాదాలు అందించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మనం యాన్యువల్ డే నిర్వహించినప్పుడు కూడా 25,000 ఇచ్చి ఈ యాన్యువల్ డే కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించడానికి సహకరించినటువంటి వ్యక్తి మన గౌరవ కార్పొరేటర్ గారు, అదేవిధంగా రాజు యాదవ్ గారు, రవి యాదవ్ గారు, లోకల్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ సహకారంతో మనకు ఆ రోజు గ్రాండ్గా యాన్యువల్ డే నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి చూసి మరి సార్ కూడా ఇది రాష్ట్ర చరిత్రలో బహుశా మొదటి పాఠశాల అనుకుంటా, తన సొంత ఖర్చులతో ఒక ప్రభుత్వ పాఠశాల నిర్వహించడం అనేది నేను అక్కడ సార్కి ఒక అభిమానిగా మారిపోయాను సార్. ఎందుకంటే 500 మంది 400-500 మంది విద్యార్థులకు ఒక పాఠశాలని ఇంగ్లీష్ మీడియం పాఠశాలను ప్రారంభించి ఎంతో అభివృద్ధిలోకి తీసుకురావడం జరిగింది సురభి కాలనీలో. అందుకు మా పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయ బృందం అందరూ కూడా మీకు రుణపడి ఉంటారు సార్. ఒక విద్యా వ్యవస్థ పటిష్టపరిచేటందుకు మీరు ఈ ప్రాంతంలో చేస్తున్న కృషికి మా వంతు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అందిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మీరు ఈ కార్యక్రమానికి చేసి ఆశీర్వదించినందుకు తప్పకుండా మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు అందజేస్తున్నాను.